ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు మీద ఉన్న కేసు కాకుండా వేరే కేసు గురించి చెబుతూ ప్రజలని తప్పుదోవ పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ అతను ఎందుకు చేశాడు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేయించాడు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్ని ఎందుకు ప్రదర్శిస్తూ మొత్తం ప్రజలకు ఎందుకు చెప్తున్నాడు? సేమ్. అందుకని ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయుల లాగా ప్రవర్తించవచ్చా? విల్ యూ జస్టిఫై దాట్? ఉండవెల్లి అరుణ్ కుమార్ షుడ్ ఆన్సర్. వచ్చి కూర్చొని నీకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి చెప్పి రకరకాలుగా చెప్పేసి ఆ తర్వాత అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందే ఈ విషయాలు చెప్పటానికి. కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ముందర ఒక అరగంట సేపు ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి, దేశభక్తి గురించి, మోడీ చేస్తున్న మోడీట పబ్లిసిటీ చేసుకుంటున్నట్ట. సర్జికల్ స్ట్రైక్స్ చేసి మోడీ పబ్లిసిటీ చేసుకుంటున్నట్ట. అంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయట. అవి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పబ్లిసిటీ చేసుకోలేదట. ఇటువంటి తప్పుడు డాక్టరీన్లని ప్రజల ముందర ఉంచుతున్న ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ మొత్తం అదంతా కూడా తప్పే చెప్పాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు కేసు కూడా తప్పే చెప్పాడు. అతను చెప్పిన వాటిలో ఏది వాస్తవం లేదు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసింది కంప్లైంట్ని వెరిఫై చేసుకోకుండా. కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయినా సరే వాళ్ళతోటి కాంప్రమైజ్ అయ్యి, ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనితోటి కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను పంపించి ఒక మహిళని అరెస్ట్, మహిళని కాదు అమ్మాయి తల్లి తండ్రిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావటం, అది కేసు. ఏంటి దానికి అరెస్ట్ చేసి తెచ్చారు, కోర్టు బెయిల్ ఇవ్వగానే వదిలేశారని చెప్తున్నాడు. వదిలేస్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా కోర్టు బెయిల్ ఇస్తే వదిలేస్తారు. బెయిల్ కోసం ప్రయత్నం చేయమని.